దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. సిప్లా, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగొచ్చు. నేను వారిద్దరిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందైతే వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర గారు, ముందుగా మీరు చెప్పండి. నిన్న నిఫ్టీ 25,000 స్థాయిని అధిగమించింది. ఇది గత 6 నెలల గరిష్టం. ఈ ర్యాలీ కొనసాగుతుందా? అసలు ఇరు సూచికలు చార్ట్స్ పరంగా ఎలా కనిపిస్తున్నాయి? ఐ థింక్ క్లియర్ బ్రేక్అవుట్ మనకు కనపడిందండి నిన్న. సో మండే రోజు అయితే ర్యాలీ అనుకున్నాం 25,900 వరకు 970 వరకు వెళ్ళి దాని తర్వాత 400-500 పాయింట్స్ కూడా కరెక్ట్ అవటం చూసాం మనం. సో నిన్న బ్రేక్అవుట్ తోటి ఐ థింక్ మేబీ నిన్న వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా కావచ్చు. సెకండ్ సెషన్ లో చాలా అగ్రెసివ్ గా బయింగ్ అనేది కొనసాగటం చూసాం మనం. సో ఈ నేపథ్యంలో మీరు అన్నట్టు 25,000 ఏదైతే అధిగమించిందో ఆల్మోస్ట్ లాస్ట్ సెప్టెంబర్ హైస్ అని చెప్పుకోవచ్చు. అది ఒక 200 పాయింట్స్ పక్కన పెడితే కనుక మేబీ అది ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది 25,234 అనేది. సో ఆల్రెడీ మనం 200 పాయింట్స్ అవే ఫ్రమ్ ద రెసిస్టెన్స్ జోన్ ఉన్నాం కాబట్టి ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ లోవర్ లెవెల్స్ అనేది సిగ్నిఫికెంట్లీ చాలా పైకి రావటం చూస్తున్నాం. సో ఆల్ దీస్ డేస్ మనం 24,100 అది అనుకుంది కాస్త ఇప్పుడు 24,800 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సెకండ్ ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ 24,332 దాకా కూడా వచ్చేయటం చూసాం పైకి. సో హయ్యర్ హైస్ ఫార్మేషన్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి అప్ ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం కొంటే కనుక 200 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నప్పటికీ ఈక్వల్లీ డౌన్ సైడ్ ఉంది కాబట్టి డిప్స్ లో కొంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని అనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలండి. నిన్న కూడా మనం అనుకున్నాం నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్, బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఉందని. బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మ్ చేయాలంటే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 56,098 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ అఫ్ కోర్స్ 54,375 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ సపోర్ట్ కూడా ఉన్నప్పటికీ ఒక కన్సాలిడేషన్ అండ్ నెగటివ్ బయాస్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఒక స్టీప్ కరెక్షన్, సో నిన్నటి కరెక్షన్ లాంటిది వస్తేనే 54,400 ఆ లెవెల్లోనే ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ అట్రాక్టివ్ గా ఉంటుంది. అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుని మేబీ 200-250 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని సూచనలు సూచిస్తాం. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు నెల్లూరు నుంచి షఫీ గారు. షఫీ గారు మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఏ డౌట్ ఉందో అడగండి. మేడం ప్రసాద్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. మేడం మేడం ఆర్ఈసి నా దగ్గర 625లో 500 షేర్లు ఉన్నాయి మేడం. చెప్పండి. బ్లూ స్టార్ వచ్చి 1933లో ఒక 61 షేర్లు ఉన్నాయి మేడం. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ 933లో ఉన్నాయి మేడం. ఈ బాగా తగ్గాయి మేడం. ఈ ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి మేడం? రాజేంద్ర ప్రసాద్ గారిని. ఐ థింక్ బ్లూ స్టార్ ప్రాబ్లీ మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఏ టాప్ అవుట్ ఒక మంచి కరెక్షన్ కి రావటం చూసామండి. సో బేసికలీ ఏంటంటే లాస్ట్ సెప్టెంబర్ లో ఇది కరెక్ట్ అవ్వలేదు స్టాక్. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అక్కడ నుంచి కరెక్ట్ అవుతుంటే కనుక సో మేబీ ఇది జనవరి లేట్ కరెక్షన్ స్టార్ట్ అయింది. దీంట్లో డెఫినెట్లీ ఒక సపోర్ట్ జోన్ లోకి అయితే మనం రావటం చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మే లో చూస్తే కనుక 1376, సో ఈ మంత్ లో చూస్తే 1540, ఆల్మోస్ట్ నియర్ టు ద లోవర్ లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ 1376 వస్తే కనుక అట్లీస్ట్ 3 to 4 quarters మీకు టైం ఫ్రేమ్ ఉంటే కనుక బ్లూ స్టార్ ఇష్యూడ్ యావరేజ్ అని చార్ట్స్ సూచిస్తున్నాయి. రైట్ సార్, కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం మేడం. నమస్కారం అండి రాజేందర్ గారు. నేను ఆ మధ్యలో యూనివర్సల్ కేబుల్ అని 812లో తీసుకున్నాను. బాగా తగ్గింది. మళ్ళీ తీసుకొని యావరేజ్ చేసుకొని ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి సార్, జీఈ షిప్పింగ్ అనేది బుక్ వాల్యూ కంటే తక్కువ ఉన్నది, తీసుకోవచ్చునా లాంగ్ కోసం? ఐ థింక్ యూనివర్సల్ కేబుల్ ఫస్ట్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక లోవర్ లో ఫార్మేషన్ లాస్ట్ మంత్ అయిపోయిందండి. సో మీరు ఆల్రెడీ హైలో కొన్నా అంటున్నారు కాబట్టి ఇక్కడ కొనడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో 556 ఆల్రెడీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 407 లాస్ట్ మంత్ లో రావటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఏదైతే ఉందో 385 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడైతే డెఫినెట్లీ కొనొద్దనే సజెస్ట్ చేస్తాను.
ఇన్ఫాక్ట్ ఇది అప్ ట్రెండ్ వచ్చి 678 అండ్ 700 వస్తే కనుక మీరు పార్షియల్ లాసెస్ కూడా బుక్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు యూనివర్సల్. ఇన్ కేస్ ఈ స్టాక్ మళ్ళీ కరెక్ట్ అయ్యి 400 410 లెవెల్ వస్తే కనుక అక్కడ మీకు బయింగ్ అట్రాక్టివ్ అవుతుంది, బికాస్ స్టాప్ లాస్ నియర్ బై ఉంది కాబట్టి. జియో షిప్పింగ్ టోటలీ అండర్ పర్ఫార్మింగ్ ఉన్న స్టాక్ అండి. షిప్పింగ్ నేమ్స్ లో మనం చూస్తే కనుక మీరు చెప్పిన బుక్ వాల్యూ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ మార్కెట్ డిస్కౌంట్ చేసేస్తుంది ముందే. సో మనం చూసాం, ఐ థింక్ జిఆర్ఎస్సి కానీ మజగాన్ డాగ్ ఇవన్నీ కూడా నియర్ టు ద హైస్ రావటం చూస్తున్నాం, బట్ జియో షిప్పింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద హైస్ ఉంది. సో 1540 దాకా వెళ్ళటం చూసాం మనం, అండ్ 912 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ చార్టికలీ మనం చూస్తే కనుక 800 దగ్గర ఒక మంచి బేస్ అయితే ఫార్మ్ అయింది స్టాక్. సో ఈ లెవెల్లో మీరు కొన్నారు అంటే కనుక రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది. సో డెఫినెట్లీ కొనొచ్చని అనిపిస్తుంది, బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. క్లోజ్ బిలో 800 స్టాప్ లాస్ పెట్టుకోండి మీరు. 912 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 996 దాటింది అంటే కనుక 1124 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ జియో షిప్పింగ్ కనిపిస్తుంది. సో రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్ ఉంది కాబట్టి విత్ స్టాప్ లాస్ జియో షిప్పింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. రైట్ సార్. కామారెడ్డి నుంచి వైభవ్ గారు కాల్ చేశారు. వైభవ్ గారు, ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఎన్సీసీ రిజల్ట్స్ వచ్చాయి కదా సార్. ఎన్సీసీ మంచి కంపెనీ, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. హోల్డ్ చేస్తున్నాను 240 దగ్గర 240 దగ్గర తీసుకుని అవునండి. దాదాపుగా 300 వరకు చేరడానికి ఛాన్స్ ఉన్న కంపెనీల్లో ఒకటి. యూజువల్ గా ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కడైతే సపోర్ట్ ఇస్తారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి అన్ని షేర్లకి బాగుంటుంది. ఎన్సీసీ లాంగ్ లాస్టింగ్. వాళ్ళు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం కూడా చూస్తే ఆర్డర్ బుక్ ఇంకా దాదాపుగా 72,000 crores కూడా చెప్పడం జరిగింది. అవన్నీ వదిలిపెట్టినా ఎప్పటి నుంచో సీజన్ ప్లేయర్, హైదరాబాద్ లో మన తెలుగు వాళ్ళ కంపెనీ. ఇది నా లెక్క ప్రకారం చూస్తే ప్రస్తుతం మిగతా వాళ్ళకి భిన్నంగా కేవలం 16 PE రేషియో దొరుకుతుంది. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ లో కనుక మీరు డేటా చూసినట్లయితే సేల్స్ దాదాపుగా హైయెస్ట్ రేంజ్ కి వచ్చిన తర్వాత అక్కడే ఉన్నాయి. 22,000 crores దగ్గర ఉంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో గడిచిన దాదాపు 2 years లో హైయెస్ట్ 3.91 కి వచ్చింది. ఈ సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంకా పెద్దపేట వేయక తప్పదు. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు దండిగా ఉన్నాయి. సో నా లెక్క ప్రకారం 300 వస్తేనే ఆలోచించాలి నమ్మటానికి. అదర్వైజ్ యూ నీడ్ నాట్ వరీ, జస్ట్ స్టే హ్యాపీ. రైట్ సార్. కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, ప్రసాద్ గారు ఉన్నారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అదే మనం బీడీఎల్ 45% ఇన్కమ్ ఉంది. బీడీఎల్ బాటా డైరీ లిమిటెడ్ అమ్మమంటారా సార్, ఉంచుకోమంటారా? వీడియోలు 2 రకాలండి. మీకు చెప్పాలంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో టెక్నికల్ వ్యూ అంటే రాజేంద్ర గారు చెప్తారు. ఫండమెంటల్ గా చూస్తే నేనైతే మాత్రం వెంటనే అమ్మేస్తాను. మొట్టమొదటి కారణం ఇంకా 25 మార్చ్ రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ వస్తే మళ్ళీ కొంటానేమో, కానీ ప్రస్తుతానికి నా అంచనా ప్రకారం వాని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో దానికన్నా కూడా చాలా ఎక్కువ రేట్ ఉంది. మీరు ఇప్పుడు స్క్రీన్ కనుక చూసినట్లయితే 121 PE రేషియో ఉంది కంపెనీకి. దట్ ఈస్ అన్సస్టైనబుల్. ఏ డిఫెన్స్ కంపెనీ ఎంత గొప్పదైనా గవర్నమెంట్ అయినా కూడా నా లెక్క ప్రకారం 1600 ఉంటేనే అమ్మవలసింది, ఇప్పుడు 1870 రూపాయలు ఉంది. సో నా లెక్క ప్రకారం ఇట్ ఇస్ ఫుల్లీ ప్రైస్. బట్ టెక్నికల్ గా వ్యూస్ మారుతాయి కాబట్టి రాజేంద్ర గారు మేబీ యూ కెన్ యాడ్ ఇన్. ఐ థింక్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న నేమ్ అండి. సో వన్ ఆఫ్ ది డిఫెన్స్ నేమ్ ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసాం. సో లాస్ట్ ఇయర్ జూలై హై ఏదైతే ఉందో 1794, అది కూడా బ్రీచ్ అయిపోయి 1917 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. అఫ్ కోర్స్ ఇది లాస్ట్ 5 days లోనే ఆల్మోస్ట్ 1470 నుంచి 500 points పెరగటం చూసాం. సో 2 strategies అండి. 1 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 1750 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదంటే పార్షియల్ ప్రాఫిట్స్ ఇక్కడ బుక్ చేసుకొని, ఎందుకంటే ఇంత స్టీప్ అప్ మూవ్ వచ్చినాక రిట్రేస్మెంట్స్ అండ్ కరెక్షన్స్ అని ఉంటాయి కాబట్టి కొద్దిగా అప్ మూవ్ వచ్చిన కరెక్షన్స్ వచ్చినప్పుడు యూ కెన్ బై బ్యాక్. సో 30 or 40% ఆఫ్ ద క్వాంటిటీ ఈ రేట్ లో అమ్ముకోవచ్చు మీరు 1912 దగ్గర. అండ్ ఒకవేళ 1790 కట్ అయింది అంటే కనుక బ్యాలెన్స్ కూడా స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయ్యే పొజిషన్ తీసుకోవాలి మీరు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, హలో. సుబ్రహ్మణ్యం గారు, ప్రసాద్ గారు ఉన్నారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఒకసారి ప్రసాద్ గారికి ఎవరా అడగండి అండి. ప్రసాద్ గారు నమస్కారం. సార్ రాజేంద్ర గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి సార్. ప్రసాద్ గారు నేను తేజస్ నెట్వర్క్స్ 1280 రూపాయల్లో కొన్నాను. ఇప్పుడు బాగా పడిపోయింది. అది ఫస్ట్ కంపెనీ. రెండోది STLGL అంటే స్టాండర్డ్ లైన్ గ్లాస్ లిమిటెడ్. అది ఈ రేట్ లో కొనొచ్చా?
ముందు తేజస్ గురించి అడిగారండి. తేజస్ గురించి చూస్తే కనుక మన రిజల్ట్స్ బాగాలేని మాట వాస్తవం. ఆ కంపెనీలో రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు కూడా రిజల్ట్స్ బాగాలేవు అంటే లాభాలు తగ్గితే కూడా మా లాంగ్వేజ్ ఎలా వస్తుంటే రిజల్ట్స్ బాగాలేవు అని చెప్తాం. నష్టం జనరల్ గా పబ్లిక్ ఏమనుకుంటారంటే రిజల్ట్స్ బాగాలేవు అంటే నష్టం వచ్చింది అనుకుంటారు. నష్టం రావడం కాదు. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను. 665 కోట్లు వచ్చింది లాస్ట్ ట్రైలింగ్ 12 months లో ప్రాఫిట్. ఇప్పుడు డిసెంబర్ నాటికి, మార్చికి వచ్చేటప్పుడు 446 అయింది. దీన్ని గడిచిన ఒక 2 సంవత్సరాల క్రితం కనుక చూస్తే నష్టాల్లో ఉండే కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ 2 సంవత్సరాల క్రితంతో పోలిస్తే బాగున్నట్లు, పోయిన క్వార్టర్తో పోలిస్తే బాగాలేనట్లు. యూజువల్ గా మనం ఉంచుకోవాలా వద్దా అని ఆలోచించాలంటే ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా గ్రోత్ లేకపోయినా కొద్దిగా ఫాల్ ఉండొచ్చు, కానీ ఇంత ఫాల్ ఉండకూడదు. అందువల్ల మా అంచనా ప్రకారం ఏంటంటే అందరినీ అమ్మేసుకోమని చెప్తూ ఉన్నాం. కాకపోతే డిస్ట్రెస్ సెల్ అంటే ఏ రేట్లను అమ్మాలన్నట్టుగా భయపడక్కర్లేదు. అంత బ్యాడ్ కంపెనీ కాదు, గుడ్ కంపెనీలో కొద్దిగా ప్రోగ్రెస్ స్లో అయింది అంతవరకే. అందువల్ల 836 ఇస్ ద ఫెయిర్ ప్రైస్ మేము అనుకుంటుంది. 836 కన్నా తక్కువ ఉంటే మాత్రం డిస్ట్రెస్ లో అమ్మక్కర్లేదు, కానీ అదర్వైజ్ యూ కెన్ హోల్డ్ ఆన్. రెండోది మీరు అడిగారు, బహుశా రాజేంద్ర గారు కవర్ చేస్తే బాగుంటుంది. STL గ్లాస్ అన్నారు. STL Glass probably I think it's a Bombay traded company అనుకుంటానండి. సో ఐ థింక్ ఈ స్టాక్ కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ నేమ్ లాగే సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతుంది. వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్. సో టెక్నికల్లీ కూడా అంత చెప్పాల్సిన నథింగ్ ఈస్ దేర్ ఇన్ ద చార్ట్స్ లో మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ దానిలో ఒక వ్యూ అనేది ఫామ్ అయితే చేయలేమండి. బేస్డ్ ఆన్ కాల్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి శివ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శివ గారు, ప్రసాద్ గారు ఉన్నారు, రాజేంద్ర గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీరు అడగాలనుకుంది డైరెక్ట్ గా అడగండి. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎంపడుతుంది రతననీయ పవర్ మేము 11:35 లో పర్చేజ్ చేశాము. లేదండి, రతననీయ పవర్ ఎనర్జీ సెక్టర్ అది 11:35లో మేము కొన్నాము. తర్వాత లీస్ట్ గా 9కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. 10:87కి వచ్చింది. అది ఉంచమంటారా లేదా పెట్టమంటారా? ఒక నిమిషం ప్రాక్టికల్ గా చెప్పగలుగుతారా? I think technically చాలా వీక్ నేమ్ అండి. సో ఇట్స్ వెరీ వెరీ వీక్ స్టాక్ అండ్ ప్రాబ్లీ పెన్నీ స్టాక్ గా మనం పరిగణిస్తాం. ఆఫ్ కోర్స్ ఈ స్టాక్స్ లో కూడా దేర్ ఆర్ గుడ్ డేస్. 2024 జూలైలో ఆల్మోస్ట్ 21 రూపీస్ వెళ్ళిన స్టాక్ 8 రూపీస్ 50 పైసా కూడా రావటం చేసాం ఈ మార్చ్ లో. సో మార్కెట్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పుల్ బ్యాక్స్ వస్తుంది కాబట్టి ఈ స్టాక్ కూడా పెరిగింది. బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది మస్ట్ అండి. మీరు 11 లో ఉన్నారు కాబట్టి 8 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ చేస్తాను. అండ్ 1172 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ దాటిందంటే కనుక 1380 ఆర్ 1420 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆ రేంజ్ లో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో ఇలాంటి స్టాక్స్ ఎప్పుడు కూడా మనకు కొంత క్వాంటిటీ కొన్నా కూడా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా చాలా క్విక్ గా మేబీ 20-30% లోనే బుక్ చేసుకోవాలి. రైట్ సార్. అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ షేర్ అండ్ సుజలాన్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారండి. మొట్టమొదట జేఎండ్కే బ్యాంక్ గురించి అడిగారు. జేఎండ్కే బ్యాంక్ అయితే మాత్రం ప్రస్తుతం బ్యాంక్ స్టాక్స్ అన్నిటికీ ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే కనుక బ్యాంకులు పెరుగుతాయి. కానీ జేఎండ్కే బ్యాంక్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పటి వరకు చూస్తే మార్చి రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఇట్ సీమ్స్ ఫుల్లీ ప్రైస్. అంటే దాదాపు ఇంకా 4-5 రూపాయల కన్నా పెద్ద స్కోప్ లేదు. అందువల్ల అది కొనుక్కోవడం అనేది నా లెక్క ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు, మంచి అడ్వాంటేజ్ అవ్వదు. రెండోది ఎస్బీఐ అడిగారు ఆయన. ఎస్బీఐ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అండి. ఒకటి ఆ కంపెనీ ఆ బ్యాంక్ ఏంటంటే ఇండియాలో మొత్తం మీద పెద్ద బ్యాంక్ అవటమే కాకుండా నేను స్క్రీన్ మీద డేటా ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూడగలిగితే ఇప్పుడు 700 రూపాయల దగ్గరలో ఉంటే మా అంచనా ప్రకారం 1053 అంటే ఇంకా 22,250 రూపాయల దాకా పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీ. ఎందుకు అంటే ఊరికే గాల్లో ఆశలు పెట్టడం కాదు. మీరు స్క్రీన్ మీద నా అంకెలే కనుక చూస్తే ప్రాఫిట్ మార్జిన్లు కన్సిస్టెంట్ గా ఎప్పుడు 16-17% లో మెయింటైన్ అవటమే కాకుండా టాప్ లైన్ పెంచుకుంటుంది. ప్రాఫిట్ కూడా కొద్దిగా దాదాపు నిన్న 80,000 నుంచి 79,000 తగ్గింది తప్పితే అదర్వైజ్ ట్రైలింగ్ 12 months లో కూడా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. 27,000 కోట్లు ట్యాక్స్ కడుతుంది. అన్నిటిని మించి PE రేషియో చూస్తే బ్యాంకులు అన్నింటిలో కూడా కన్నా కష్టం. ఎంత పెద్ద బ్యాంక్ అయినా కూడా కేవలం 9 PE రేషియోలో ఉంది. అందువల్ల ఏ రకంగా చూసినా కూడా ఈ స్టేట్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ బై, ఇమీడియట్ గా కొనుక్కోవాలి. స్టే అవే ఫ్రమ్ జేఎండ్కే బట్ బై ఎస్బీఐ. రైట్ సార్. హైదరాబాద్ నుంచి నాగార్జున గారు కాల్ చేశారు. నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర గారు. సార్ ప్రెస్ కార్ప్ అండ్ అనంతరాజ్ ఎంట్రీ ప్రైస్ చెప్తారు సార్? ఎక్కడ ఎంట్రీ ప్రైజ్? ఫస్ట్ స్టాక్ ఏదన్నారండి? ప్రెస్ కార్ప్ సార్.
క్వెస్ కార్ప్. Anantraj. అనంతరాజ్ ప్రాబ్లీ ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇదే అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి 947 నుంచి అరౌండ్ 376 దాకా కరెక్ట్ అయింది, 493 రావటం చూస్తున్నాం. సో అఫ్ కోర్స్ 493 376 అనేది ఇట్స్ ఓన్లీ ట్రంప్ టారిఫ్ రోజు ఒక బేస్ అనేది ఫామ్ అయింది. అదర్వైజ్ ఈ స్టాక్ లో 414 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో బిట్వీన్ 493 అండ్ 414, సో ఇక్కడ ఒక 30% ఆఫ్ ద క్వాంటిటీ షుడ్ బై అండ్ 414 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని చెప్తాను. అఫ్ కోర్స్ ఈ స్టాక్ అప్ సైడ్ మనం చూస్తే కనుక 580 నుంచి 640 మధ్యలో రెసిస్టెన్స్ కూడా ఉంది, అది కూడా ఈ షుడ్ బి వాచింగ్. అండ్ క్వెస్ కార్ప్ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బాటమ్ ఫామ్ అయిందని చెప్పాలి, ఎందుకంటే 270 దాకా లాస్ట్ మంత్ లో రావటం చేసాం, కరెంట్లీ 366 ఉంది. అండ్ 386 నుంచి 430 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది స్టాక్ లో. సో ఈ స్టాక్ కి కొద్దిగా వెయిట్ చేసినా దెర్ ఇస్ నో హార్మ్, ఎందుకంటే ఆల్రెడీ ఒక బిగ్ మూవ్ వచ్చింది కాబట్టి. దీనిలో 20-డే మూవింగ్ యావరేజ్ ఇస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ 344. అదేవిధంగా గ్యాప్ ఒకటి మనకి ఫామ్ అవటం చేసాం 9th మే రోజు, దానికి లో చూస్తే కనుక 324. సో క్వెస్ కార్ప్ 344, 324 మధ్యలో డెఫినెట్లీ దెర్ ఇస్ అ గుడ్ ఎంట్రీ.